గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి తిర్యక్ అవరోధం లేదా తరంగ అభిలక్షణ అవరోధం. తిర్యక్ అవరోధం లేదా తరంగ అభిలక్షణ అవరోధం అన్నమాట. ఇది కూడా మనకి 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకే, అసలు అభిలక్షణ అవరోధం అంటే ఏంటంటే తీగలోని తిర్యక్ బలానికి తిర్యక్ వేగానికి మధ్య గల నిష్పత్తిని తీగ యొక్క అభిలక్షణ అవరోధంగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఒక తీగ తీసుకుంటాం, ఆ తీగలోని తిర్యక్ బలానికి అలాగే తిర్యక్ వేగానికి మధ్య గల నిష్పత్తిని తీగ యొక్క అభిలక్షణ అవరోధంగా చూపుతాం. దీన్ని జడ్తో చూపిస్తాం అన్నమాట. దీనిని జడ్తో సూచిస్తారనమాట. సో ఏమంటున్నాం, తీగలోని తిర్యక్ బలానికి అలాగే తిర్యక్ వేగానికి, తిర్యక్ బలాన్ని మనం ఎఫ్తో చూపిస్తాం, అంటే స్మాల్ ఎఫ్తో. తిర్యక్ బలం ఇది, అలాగే తిర్యక్ వేగం అంటున్నాం కాబట్టి V0 అనమాట. తిర్యక్ బలానికి అలాగే తిర్యక్ వేగానికి లేదా కంపన వేగం అని కూడా అంటాం. ఈ రెండింటి మధ్య గల నిష్పత్తిని మనం అభిలక్షణ అవరోధంగా చెప్తున్నాం. సో Z = F/V0. ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. Z = F/V0 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ దీనికోసం ఏం చేస్తున్నామంటే ఒక X యాక్సెస్ అలాగే Y యాక్సెస్ మీద ఒక తరంగాన్ని తీసుకుంటాం అన్నమాట. X యాక్సెస్ మీద ఒక తరంగం. సో ఆ తరంగాన్ని ఇది, దాని యొక్క వేగం Vగా తీసుకుంటాం. ఇక్కడ చేసే కోణాన్ని T, అలాగే దీని యొక్క తన్యతను మనం Tగా తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి X = 0 వద్ద అనమాట. సో లంబంగా T sin θ, అలాగే సమాంతరంగా cos θ వస్తుంది. సో అయితే ఇప్పుడు మనం cos ωθ, అలాగే ఇది బలంగా తీసుకుంటున్నాం అనమాట. బలం Fగా తీసుకుంటున్నాం. సో ఇది అయితే ఇప్పుడు మనం ఈ పటంలో చూపినట్లు ఒక అనంతమైన పొడవు గల ఒక తీగను తీసుకుంటున్నాం. ఈ తీగలో తన్యత T అనుకుంటున్నాం. అయితే తీగ చివర వద్ద మనం ఏం చేస్తున్నాం, X = 0 అనే ఆవర్తన బలాన్ని ప్రతిక్షేపిస్తున్నాం. ఇక్కడ ఆవర్తన బలం అంటే F cos ωt అనమాట. సో అనువర్తింపజేస్తాం, అంటే ఇక్కడ ఆవర్తన బలం F cos ωtని మనం అనువర్తింపజేసినప్పుడు F cos ωt = -T sin θ అవుతుంది. F cos ωt దానికి ఆపోజిట్గా ఉండే -T sin θ అని అవుతుంది. ఇప్పుడు మనం ఈ తీటా విలువను చాలా స్వల్పంగా తీసుకున్నప్పుడు, తీటా విలువ స్వల్పమైనప్పుడు, సో తీటా విలువ స్వల్పమైనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సమీకరణం, దీన్ని మనం ఫస్ట్ సమీకరణంగా తీసుకున్నప్పుడు sin θ అంటే ఈ సిమిలర్లీ మనకేమొస్తుంది, ఎప్పటిలాగానే tan θ అవుతుంది. tan θ ఎంత మనకి ∂y/∂x at x = 0 అనమాట. సో దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాం. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు మనకి sin θ అన్న tan θ రెండు ఈక్వల్ కాబట్టి మనం సమీకరణం 1 ప్రతిక్షేపిస్తాం అనమాట. 1 and 2 నుంచి అప్పుడేమొస్తుంది మనకి F cos ωt = -T ∂y/∂x at x = 0. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుందాం. అయితే మనకు తెలిసిందే తరంగ సమీకరణం యొక్క పరిష్కారం తీసుకుంటున్నాం. తరంగ సమీకరణం యొక్క పరిష్కారం ఏంటంటే మనకి y = A sin ωt
మైనస్ కేఎక్స్. సో తరంగ సమీకరణం యొక్క పరిష్కారం తీసుకున్నాం. దీంట్లో మనకి ఏముంది, ఇక్కడ డో వై బై డో ఎక్స్ ఉంది. సో డో వై బై డో ఎక్స్ చేద్దాం. చేస్తే డో వై బై డో ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, ఏ సైన్కి డెరివేటివ్ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇంటూ మైనస్ కే, అంటే మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, దీన్ని మనం 4th ఈక్వేషన్గా తీసుకుందాం. అయితే దీని తర్వాత నుంచి మనం అలాగే డో వై బై డో ఎక్స్ తీసుకున్నాం, అలాగే డో వై బై డో టీ తీసుకుందాం. డో వై బై డో టీ, టీ దృష్ట్యా డెరివేటివ్ చేద్దాం సేమ్ దాన్ని. అప్పుడు ఏమొస్తుంది, ఏ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇంటూ ఒమేగా, అంటే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒమేగా అంటే తెలిసిందే కదా, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π న్యూ రాస్తాం, లేదా 2πf రాస్తాం, లేదా 2πn. ఇప్పుడు మనం న్యూ తీసుకుందాం. సో 2π న్యూ ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2π న్యూ కాస్ ఒమేగా టీ. సో అలాగే మళ్ళీ న్యూ అంటే మనం ఏం రాసుకోవచ్చు, న్యూ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండా. సో అది ప్రతిక్షేపించుకున్నాం దాంట్లో. న్యూ ఈజ్ ఈక్వల్ టు వి బై, అంటే మనకి ఇక్కడ డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2π వి బై ల్యాండా ఇంటూ కాస్ ఒమేగా టీ. సో దీని నుంచి 2π బై ల్యాండా అంటే మనం కేగా రాసుకోవచ్చు, కాబట్టి ఏవి ఇంటూ 2π బై ల్యాండా కాస్ ఒమేగా టీ. 2π బై ల్యాండా అంటే మనకి కే అని అర్థం అనమాట. సో అది ప్రతిక్షేపించుకుంటే డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏవికే కాస్ ఒమేగా టీ. ఓకే, ఇది డో వై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. అయితే ఇప్పుడు మనం డో వై బై డో టీ తీసుకున్నాం. అలా ఇక్కడ చూడండి, డో వై బై డో ఎక్స్. అయితే డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఇక్కడ రాస్తున్నామంటే డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపించాము. అప్పుడు ఏమొస్తుంది మనకి, మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ వస్తుంది, అంటే ఏకే కాస్ ఒమేగా టీ. సో ఇక్కడ మనకి డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే వచ్చింది, ఏవికే కాస్ ఒమేగా టీ. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వి ఇంటూ, అంటే మైనస్ వి ఇంటూ డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు కదా. దీన్ని వేరే విధంగా కూడా రాసుకోవచ్చు కదా మనం. ఎలా అంటే డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 1 బై వి మైనస్ 1 బై వి ఇంటూ డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం 5th ఈక్వేషన్గా తీసుకుందాం. అయితే మనకు వచ్చింది కదా, మనకి ఏంటిది, ఎఫ్ కాస్ ఒమేగా టీ సమీకరణం 3 అలాగే 4 ఈ 5 సమీకరణాల నుండి మనం తీసుకుందాం. సో సమీకరణం 3, 4, 5. సో 5 నుండి మనకేమొస్తుంది, ఎఫ్ కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ సమీకరణం 3లో మనకి డో వై బై డో ఎక్స్ డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.
సో ∂y/∂x at x is equal to 0 అంటే మనకు సమీకరణం 5 నుంచి -1/v ఇంటూ ∂y/∂t at x is equal to 0. సో మైనస్ మైనస్ మనకి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కాబట్టి t/v ఇంటూ ∂y/∂t at x is equal to 0. కానీ ∂y/∂t at x is equal to 0 అంటే మనకేమొచ్చింది, ∂y/∂t at x is equal to 0 అంటే మనకేమొచ్చింది, అది ప్రతిక్షేపించుకుందాం. f cos omega t is equal to ∂y/∂t/v. ∂y/∂t at x is equal to 0 అంటే మనకి చూడండి ఏమొచ్చింది, a ఒమేగా కాస్ ఒమేగా టీ. సో దాన్ని మనం ప్రతిక్షేపించుకుందాం. a ఒమేగా కాస్ ఒమేగా టీ. అయితే ఏ ఒమేగా అంటే మనకి ఇక్కడ v0 అనమాట, వేగ కంపన పరిమితి యొక్క వేగంగా తీసుకుంటాం. సో దాన్ని ప్రతిక్షేపించుకుంటే f cos ఒమేగా t ఈజ్ ఈక్వల్ టు t v0/v cos ఒమేగా t. ఓకే, అయితే మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే v ఈజ్ ఈక్వల్ టు √t/m కదా, √t/m అని. సో అది మనం ప్రతిక్షేపించుకుందాం. ఇక్కడ t, ఇప్పుడు దీని బదులు మనం ఇక్కడ v అంటే √t ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, t అంటే మనం ఎలా రాసుకోవచ్చు, t ఈజ్ ఈక్వల్ టు v²m. సో అది ప్రతిక్షేపించుకుందాం. f cos ఒమేగా t ఈజ్ ఈక్వల్ టు v²m v0/v cos ఒమేగా t. ఓకే, బోత్ సైడ్న కాస్ ఒమేగా t అలాగే v². సో దీని నుంచి f ఈజ్ ఈక్వల్ టు m v0 ఇంటూ v. సో f/v0 ఈజ్ ఈక్వల్ టు mv. z ఈజ్ ఈక్వల్ టు f/v0. ఇక్కడ మనకి mv ఈజ్ ఈక్వల్ టు z అనమాట. సో తిర్యక్ అవరోధం ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిందిగా z ఈజ్ ఈక్వల్ టు f/v0. సో z ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v. సో తిర్యక్ అవరోధం అంటే మనకేం చేసుకోవచ్చు, రేఖీయ సాంద్రత ఇంటూ తరంగం యొక్క వేగంగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన తిర్యక్ అవరోధం లేదా తరంగ అభిలక్షణ అవరోధం. ఇది ఆల్రెడీ మీకు నోట్స్లో ఇచ్చాను, ఆ నోట్స్లో చూస్ చేసుకోండి, అంటే నోట్స్ రాయండి. ఒకవేళ డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.